హాయ్ సార్. హలో. సార్ మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోవాలంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి సార్. లైక్ ఈ ఏజ్‌లో చేయించకూడదని కొందరు, లేదంటే నాకు గుండె సమస్య ఉంది నేను చేయించకూడదు అని కొందరు అనుకుంటుంటారు. కొందరు ఆస్తమా ఉంది చేయించుకోవద్దు అనుకుంటారు. ఇంకొందరైతే చలికాలంలో చేయించుకోకూడదు, ఎండల కాలంలోనే చేయించుకోవాలని కొందరు అనుకుంటుంటారు. వీటికి మీ ఆన్సర్ ఏంటి సార్? ఓకే. సో, ఈరోజు మనము మోకాలు ఆపరేషన్ సంబంధించిన పేషెంట్స్ జనరల్‌గా అడిగే క్వెషన్స్ గురించి చూద్దామండి. సో, మొదటి ప్రశ్న, సార్ నాకు చాలా వయసు అయిపోయింది. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు. సో, నేను ఆపరేషన్ చేయించుకోవచ్చా? మీరు 100% ఆపరేషన్ చేయించుకోవచ్చండి. ఇన్‌ఫ్యాక్ట్ ఈ ఏజ్‌లో చేపించుకునే ఆపరేషనే మీకు యాక్చువల్‌గా చాలా హెల్ప్ అవుతుందనమాట. ఈ ఆపరేషన్ ఎవరైనా సరే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనప్పుడు మాత్రమే ఆపరేషన్ మనం సజెస్ట్ చేస్తామన్నమాట. 60-70 ఏళ్ళ వరకు పూర్తిగా మోకాలు అరిగిపోయిందనుకోండి, సో యు ఆర్ ఏ పర్ఫెక్ట్ క్యాండిడేట్. తర్వాత రెండో క్వశ్చన్, మాకు ఆస్తమా ఉంది లేదా మాకు గుండె ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, మేము ఆపరేషన్ చేయించుకోవచ్చా? మీరు కూడా చేయించుకోవచ్చండి. సో మీ సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లమ్ని కంట్రోల్లో పెట్టుకొని ఆపరేషన్ చేయొచ్చు. ఎందుకు అంటే మన ఆపరేషన్ డ్యూరేషన్ ఉండేది మ్యాక్సిమం 1.5 అవర్. సో ఈ 1.5 అవర్ మాత్రమే ఈ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం మేనేజ్ చేసుకొని వీల్ పుష్ త్రూ. సో ఆపరేషన్ అయిపోయిన తర్వాత మీ నార్మల్ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మళ్ళీ మీరు యాజ్ యూజువల్గా వాడుకోవచ్చు. సో ఈ విధంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఆఖరి ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అనమాట. చాలా మంది అడుగుతున్నారు, ఎండాకాలంలో మాత్రమే చేయించుకోవాలా, తర్వాత చలికాలంలో చేయించుకోకూడదా? చలికాలంలో చేయించుకుంటే మాకేమైనా రికవరీ టైం ఎక్కువ అవుతుంది. అలా ఏమీ లేదండి. సో చలికాలంలో చేయించుకున్నా ఎండాకాలంలో చేయించుకున్నా ఇట్ ఓన్లీ బిలాంగ్స్ టు, అంటే పేషెంట్కి సంబంధించినంత వరకు పేషెంట్ తత్వం ఎలా ఉంటుందో దాన్ని బట్టి మాత్రమే రికవరీ ఉంటుంది. సో పేషెంట్ యాక్టివ్గా ఉన్నారంటే తొందరగా రికవర్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనమే ఐస్ ప్యాక్స్ పెడతాం పెయిన్ తగ్గడానికి. సో చలికాలంలో ఎండాకాలంలో అంటూ తేడా ఏమీ ఉండదండి. సో ఆపరేషన్ కోసము ఎవరు ఇట్లాంటి డౌట్స్ పెట్టుకోకండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. మీ డౌట్స్ అన్నీ మేము క్లియర్ చేస్తాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ.